కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీ లిక్కర్ స్కామ్ పై విచారణను వేగవంతం చేసింది సిట్. అంతేకాదు ప్రైమరీ ఛార్జ్ షీట్ వేసేందుకు సైతం రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ఈ కేసులో 11 మందిని సిట్ అరెస్ట్ చేస్తుంది. ఏపీ లిక్కర్ స్కామ్ పై సిట్ అధికారులు విచారణను వేగవంతం చేశారు. కేసుకు సంబంధించి ప్రైమరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి ఒకవైపున కసరత్తులు చేస్తున్న అధికారులు మరోవైపు సేకరించిన సమాచారం ఆధారంగా నిందితులను కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కు సంబంధించి 40 మందిని నిందితులుగా చేర్చిన సిట్ 11 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన అనుచర వర్గం రాజకేశిరెడ్డి ఉన్నారు. వీరితో పాటు విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలను కూడా సిట్ నిందితులుగా చేర్చింది. కేసులో ఒకసారి విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మరోసారి విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇవ్వగా ఆయన తర్వాత వస్తానని గైర్హాజరయ్యారు. మరోవైపు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఏపీ హైకోర్టును మొదట ఆశ్రయించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. సుప్రీంకోర్టు తిరిగి హైకోర్టుకు వెళ్లాలని సూచించడంతో హైకోర్టుకు వచ్చిన ఆయనకు చుక్కెదురైంది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇది జరిగిన వెంటనే సిట్ అధికారులు అప్రమత్తమై విదేశాలకు మిథున్ రెడ్డి వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్ నోటీసులు జారీ చేశారు. ఆయనపై సిట్ అధికారులు నిఘా పెట్టినట్లుగా సమాచారం. మిథున్ రెడ్డి పిటిషన్ విచారణ సమయంలో కూడా సిట్ అధికారులు కోర్టుకు కొన్ని కీలక వివరాలు తెలిపారు. స్కామ్లో కొంత డబ్బు మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీలకు వెళ్లిన ఆధారాలు ఉన్నట్లుగా కోర్టుకు తెలిపారు. స్కామ్లో మిథున్ రెడ్డి పాత్ర ఉందని పదే పదే చెప్పిన సిట్ ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు విచారణను కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే కేసులో A1 రాజ్ కేశిరెడ్డి అరెస్ట్ అయి ఈ నెల 22తో 90 రోజులు పూర్తవుతోంది. ఆ తర్వాత వారం రోజుల వ్యవధిలో మరికొంతమంది నిందితులు కూడా అరెస్టు జరిగి 90 రోజులు పూర్తవుతుంది. ఈలోపుగా ఛార్జ్షీట్ దాఖలు చేయకపోతే వీళ్లందరికీ బెయిల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తుది దశకు కేసును తీసుకువెళ్లే ప్రయత్నాల్లో భాగంగా మిథున్ రెడ్డి మీద కూడా పోలీసులు ఫోకస్ పెట్టి ఛార్జ్షీట్ దాఖలు చేసేలోగా అరెస్ట్ చేస్తారనే చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారని, ఆయన కదలికలను గమనిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రైమరీ ఛార్జ్షీట్ దాఖలు చేసి తర్వాత ఇంకా కొంతమందిని నిందితులుగా అదనంగా చేర్చడంతో పాటు అరెస్టులు కూడా ఉంటాయి. కాబట్టి వాటితో కలిపి ఫైనల్ ఛార్జ్షీట్ వేయడం ద్వారా కేసు దర్యాప్తును ముగించాలని అధికారులు చూస్తున్నారు.